ఈ సీరియల్ యొక్క డైలీ హ్యాబిట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మిథున అయితే ఇంటికి సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో దేవ ముందు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, తనకి దూరంగా వెళ్తేనే అప్పుడే నేను తనకి దగ్గర అవ్వలేను, తను చూపించే ప్రేమకి నేను కరిగిపోలేను, కాబట్టి దూరంగా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి దేవ అయితే ఆలోచిస్తూ లగేజ్ సర్దుకొని బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో మిథున అయితే ఎదురుగా వచ్చి ఒక్కసారిగా దేవ అని కౌలించుకుంటుంది. దేవ అయితే అలా ఉండిపోతాడు. ఈ ఈ మిథున చూపించే ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. భగవంతుడా, ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దేవ అయితే ఏంటిది, లెగు అని చెప్పి అంటూ ఉంటాడు దేవ. మిథున దేవాని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు దేవా నాకు దూరంగా ఉన్నావు, చెప్పు దేవా అని చెప్పి అంటూ ఉంటుంది. మా నాన్నకి ఇచ్చిన మాట కోసం నాకు దూరంగా ఉంటావా? ఇది ఎక్కడి న్యాయం దేవా? కానీ నువ్వు నా గురించి, నా మనసు గురించి ఆలోచించలేదు కదూ అని చెప్పి దేవ చెంపల్ని పట్టుకొని అడుగుతూ ఉంటుంది మిథున. దేవ ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఇదెవరు నీకు చెప్పారు, ఇదంతా అబద్ధం అని చెప్పి అనగానే, నువ్వే నాకు అబద్ధం చెప్తున్నావు దేవా, నాకు నిజం మొత్తం తెలిసిపోయింది, ఆదిత్య మొత్తం చెప్పాడు, వెళ్ళి మా నాన్నని అడిగేసి వస్తున్నాను. నా ప్రాణం కోసం ఆ రోజు హాస్పిటల్లో మా నాన్నకి నువ్వు మాట ఇచ్చావని నాకు తెలిసిపోయింది దేవా, ఇంకా నా దగ్గర నువ్వు నిజాన్ని దాయొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది మిథున. ఇక దేవ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ఇప్పుడైనా సరే నిజం చెప్పు దేవా, ఎందుకు ఇలా చేస్తున్నావు దేవా? మా నాన్నకు మాటిస్తే నన్ను దూరం పెట్టేస్తావా? ఇది ఎక్కడ న్యాయం దేవా? నా మనసు గురించి, నా గురించి ఆలోచించవా అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి దేవా, ఇదేంటి మిథునికి నిజం ఎలా తెలిసిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా మిథున ప్రాణాలతో ఉండాలంటే నేను మిథునకి దూరంగా ఉండడమే మంచిది, లేదంటే తనకేమైనా అయితే నేను అసలు తట్టుకోలేను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు దేవ. అయితే మిథున అలా ఎదురుపడుతూ మాట్లాడుతూ ఉండగా దేవ అయితే నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది దేవా? అది కూడా నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఇలా చేస్తున్నావు కదా, అంతే కదా దేవా అని చెప్పి అంటూ ఉంటుంది మిథున. దేవ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెన్స్గా ఉండిపోతాడు. నువ్వు లేకుండా నేను బ్రతకలేని దేవా, సరే వెళ్దాం, నీతో పాటు నేను కూడా వస్తాను, భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది మిథున. దేవ అయితే నీకు చెప్తే అర్థం కాదా మిథున, నేను వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. నేను నీకు దూరంగా ఉండడం అంటే నా ప్రాణాలు వదిలేసినట్టే దేవా, నా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది నీకు దూరంగా ఉండాలంటే అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. దేవ కూడా మనసులో నాకు కూడా నీకు దూరంగా వదిలిపెట్టి వెళ్తుంటే నా ప్రాణం పోతున్నట్టే అనిపిస్తుంది మిథున అంటూ దేవ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దేవ వెళ్తుండగా ఆగు అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే లోపటి నుంచి సత్యమూర్తి శారద బయటకైతే వస్తారు. ఏమైందమ్మా మిథున, ఏమైందని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. దానికి సత్యమూర్తి, ఏంటమ్మా బయట ఏంటి మాటలు, ముందు లోపలికి రండి ఇద్దరు అని చెప్పి ఇద్దరిని లోపలికైతే తీసుకొచ్చేస్తారు. మిథున అయితే, అత్తయ్య ఇన్ని రోజులు దేవ నాకెందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కాలేదు కదా, నాకు తెలిసింది అత్తయ్య, ఆ రోజు హాస్పిటల్లో దేవ మా నాన్నకి మాట ఇచ్చారంట, మా నాన్న మాట తీసుకున్నాడంట, అప్పటి నుంచి అందుకే దేవ నాకు దూరంగా ఉన్నాడు, మీరే నిజం చెప్పండి, మీరే న్యాయం చెప్పండి మావయ్య, మా నాన్నకి ఇచ్చిన మాట కోసం దేవ నన్ను బాధ పెడతాడా? అసలు ఎవరు చెప్పారు ఇదంతా? దేవ వల్ల నాకు ప్రాణహాని ఉంటుందని. అసలు ఆ రోజు బుల్లెట్ తగలాల్సింది దేవకి, అడ్డుగా నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలియంది, కనీసం అది కూడా తెలుసుకోలేకపోయారు మా నాన్న. ఆయన మూర్ఖంగా అడిగితే దేవ మాట ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మీరైనా సరే చెప్పండి మావయ్య అంటూ మిథున ఏడుస్తూ ఉంటుంది. దానికి సత్యమూర్తి అయితే స్టన్ అయిపోతాడు. అవును, ఇన్ని రోజులు దేవ దూరంగా ఉంటుంది కేవలం మిథున వాళ్ళ నాన్న మాట ఇవ్వడం వల్ల దూరంగా ఉంటున్నాడా? ఎంత మూర్ఖుడు! ఏంటి దేవా ఇదంతా? నువ్వు ఇంకా ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావని అనుకోలేదు.
ఆ రోజు తగలాల్సింది నీకు, కానీ తను అడ్డొచ్చి నిన్ను కాపాడుకుంది. అది మిథున వాళ్ళ నాన్నకి తెలీదు. నువ్వైనా చెప్పాలి కదా. నువ్వైనా సరే, మిథునకి అయినా సరే, ఏమైనా సరే మేమెవ్వరం ప్రశాంతంగా ఉండలేము, మేము బ్రతకలేము. మా ఇల్లు అక్కడ హరివర్ధన్ ఇల్లు చీకటైపోతుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే మా ఇద్దరికి సంతోషం అని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటాడు. ఇక మీదటైనా సరే మీరిద్దరూ ఒక్కటవ్వండి దేవా, మీరిద్దరూ ఒక్కటైతే మాకు చూడాలనుంది అని చెప్పి సత్యమూర్తి అంటూ ఉంటాడు. నేను ఇన్నేళ్ళు నిన్ను ఏమీ అడగలేదు. నిన్ను వేడుకుంటున్నాను దేవా, ఇప్పుడైనా సరే ఈ తండ్రి కోరిక తీర్చు. నువ్వు అమ్మాయిని భార్యగా అంగీకరించి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు సత్యమూర్తి. ఇక శారద అయితే, అవును నాన్న, ఇన్నేళ్ళు మిథున చాలా బాధపడింది. ఒక భర్తకి దూరంగా ఉంటే బాధ ఎంత బాధ ఉంటుందో ఒక ఆడదానిగా నాకు బాగా తెలుసు. అలాంటి బాధను తనకి ఇంకా ఇవ్వకు నాన్న. నిజంగా నీకు తన మీద ప్రేమ ఉంటే తన మనసుని అర్థం చేసుకొని తన మనసుని అర్థం చేసుకొని తనని ప్రేమగా చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది శారద. ఇక దేవ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. వెంటనే మీదన, నేను చనిపోతేనే కదా దేవా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. సరే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిన మరుక్షణమే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది మిథున. ఆ మాట అనేసరికి దేవ మిథున నోరుని మూసేస్తారు. అలా అనకు మిథున, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మిథున, నువ్వంటే నాకు ప్రాణం అంటూ దేవ ఏడుస్తూ ఉంటాడు. ఆ మాట విన్న సత్యమూర్తి శారద అయితే చాలా సంతోషిస్తారు. ఒక్కసారిగా దేవ మిథున ఇద్దరు ఒకరినొకరు కౌలించుకుంటారు. నన్ను క్షమించు మిథున, నిన్ను బాధ పెట్టాను అంటూ దేవ మిథునతో అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హరివర్ధన్ అయితే వస్తాడు. మీరిద్దరూ నన్ను క్షమించాలి. నేనే మిమ్మల్ని బాధ పెట్టాను. మీ మనసుని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చింది. నన్ను క్షమిస్తారు కదా మిథున, నన్ను క్షమించు మిథున, దేవ నన్ను క్షమించు అంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. లలిత కూడా లోపలికైతే వస్తుంది. ఇక మీదట మీరు కలిసి సంతోషంగా జీవితాన్ని గడపండి, మిమ్మల్ని ఇంకెవరూ విడదీయలేరు అంటూ లలిత చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే మిథున వెళ్ళి లలితని కౌలించుకుంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వు నాన్నకి నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొచ్చావని. నాన్న చెప్తే కానీ దేవ వెంటని నీకు బాగా తెలుసు, అందుకే కదా నాన్న తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది లలితతో. ఒక కూతురు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏమైనా చేస్తుంది మిథున, నీ సంతోషమే నాకు ముఖ్యం, మీరిద్దరూ సంతోషంగా ఉండమే నాకు ముఖ్యం అని చెప్పి అంటూ ఉంటుంది లలిత అయితే. ఇక హరివర్ధన్ అయితే, దేవా నన్ను క్షమించు, నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇక నా కూతురిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని చెప్పి అనేసరికి అక్కడున్న సూర్యకాంతం అలాగే రంగు అయితే షాక్ అయిపోతారు. మనం విడిదిని చూస్తుంటే వీళ్ళంతా వెళ్ళి కలపాలని చూస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి సూర్యకాంతం అయితే అంటూ ఉంటుంది రంగతో. ఇక హరివర్ధన్ అయితే చేతిలోని ఫ్లైట్ టికెట్స్ తీసుకొని దేవకైతే ఇస్తాడు. మీరిద్దరూ సరదాగా ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళి గడపండి, అందుకే మీకోసం నేను ఊటీకి టికెట్స్ తీశాను, వెళ్ళి సరదాగా గడిపిరండి, ఇక మీకు ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటూ దేవాకి ఆ టికెట్స్ అయితే ఇస్తాడు హరివర్ధన్. దేవ అయితే ఇక ఆ టికెట్స్ అయితే తీసుకుంటాడు. సత్యమూర్తి గారికి దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని క్షమించండి సత్యమూర్తి గారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాం, మీ అబ్బాయిని బాధ పెట్టాం, ఇక మీదట ఎలాంటి సమస్యలు రావు, మరిద్దరూ కలిసి ఉంటే మేము కూడా చూడాలని అనుకుంటున్నాం అని చెప్పి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు సత్యమూర్తితో. చాలా థ్యాంక్స్ బావగారు, ఇప్పటికైనా సరే మీరు మిథున మనసుని అర్థం చేసుకున్నారు, వాళ్ళిద్దరిని ఒక్కటి చేశారు, మాకు అదే సంతోషం అని చెప్పి సత్యమూర్తి అయితే అంటూ ఉంటాడు. ఇక దేవ మిథున అయితే ఇద్దరు కలిసి బయటకైతే వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ బయటికి రావడం చూసిన హరివర్ధన్ అలాగే లలిత అందరూ అయితే సంతోషిస్తారు. ఇక దేవ మిథున ఇద్దరు పార్కులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రౌడీ, నన్ను ఇంత బాధ పెడతావా నువ్వు? ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచావు? ఇన్నాళ్ళు నన్ను ఏడిపించావు బాగా, ఇక మీదట నన్ను ఏడిపిస్తే నేను ఊరుకోను అంటూ మిథున అయితే అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే, ఈ రౌడీకి పెళ్ళం కూడా రౌడీ పెళ్ళమే దొరికింది, ఏం చేస్తాం అని చెప్పి దేవ అయితే అంటూ ఉంటాడు. అంటే నేను రౌడీనా అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. మరి అంతే కదా, నువ్వు రౌడీవే కదా, నిన్ను చూస్తే ఒకసారి నాకన్నా పెద్ద రౌడీలా అనిపిస్తావు అని చెప్పి దేవ అయితే అనగానే ఇక మిథున అయితే యూ అంటూ ఉంటుంది.
కొట్టబోతుండగా దేవ మిథున చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇక మిథున కూడా దేవ చేయి పట్టుకోగానే దేవ గాలిలో కాలిపెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక మీదట మనల్ని ఎవరు విడదీయలేరు దేవా, మన ఇద్దరం ఎప్పటికింకా సంతోషంగా ఉందాం, నానిచ్చినట్టు మనం వెళ్ళి కొన్ని రోజులు బయటికి వెళ్ళొద్దాం అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. అలాగే అయితే శ్రీమతి గారు అడిగితే భర్త గారు కాదనకుండా ఉంటారా అని చెప్పి దేవ అయితే అంటూ ఉంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.